ముసలివాడిని ముందుకు వస్తున్నాడు కదా, కుర్రవాడి వెనుక ఏం చేస్తున్నావురా నాయన? వస్తున్నావు కదా. అక్కడ దేవాలయం గుడి కనపడింది. దేవాలయం గుడి, దేవాలయం అన్నా గుడి అన్నా రెండు ఒకటే నాయన. నీ మాత్రం తెలియచేత మాకు లేక ఆ తావు తెలియచేత అనుకోమంటున్నా. దేవాలయంలో గుడి అన్నా ఒకటే మాకు తెలుసు. మరి నీ సందేహం? అందులో గర్భగుడి ఉంది, పెద్ద శివలింగా 3 సార్లు చేశా. ఏమి చేసావు నాయన? ఆయన ఏం చేస్తాను? ఏం చేసావు? దక్షిణానికి వచ్చింది చేసి బయటకు వద్దామని అనుకున్నా. ఇంతలో గుళ్ళు అచ్చుకునేడు పూజ అవి తలుపులు తాళా వేసాయి. కంట్రోల్ నుంచి వచ్చా. అట్లా చెయ్యొచ్చా? అప్పుడు అన్ని దేవాలయాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు గుడికెళ్ళా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇక గుళ్ళు నాశనం అయిపోయింది. దేవుడికి శంకాయ కొట్టా గంట గంట మరి అంత టెంపుగా పని చేసేవాడికి గంట 8 సార్లు కొట్టచ్చు. పెట్టుబడి ఎంత వచ్చింది. అదే కానీ మీకు సుమారు వివాహం ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు అది కానీ అమ్మగారు పువ్వులు చేస్తుంది, పాలు పోకవాడిని చేసుకుని ఒక్కనాడు లోపల పడుకుని పాపాలు పోవాలా. పలికి తింటే ఒక్క బాగా పడుకోవడం. ఎంత పుట్ట కింద వ్యవసాయానికి పని కాకుండా పోయింది. దున్నేవాడి పువ్వు, దున్నడానికి పువ్వులు, దున్నవు దున్ననీయు. దేవాలయ గుడి వచ్చారా? వచ్చావు కదా. గుడి ముందు పెద్ద విశ్వేశ్వర గాలి పోపు దాని మీద ఇదేంట్రా నాయన అప్రాచ్యపు మాటలు? ఊరితో మనిషిని అపార్థం చేసుకుని ఇదేంటి 2 పావురాలు ఉన్నాయి. పావురాలకు వచ్చింది చెప్పలా? అందులో 6 లేదా మొగదేదో చూస్తా నిలబడ్డా. మరి తేలిందా? కాసేపు తేలేదు. ఇందులో ఎగిరిపోయి అప్పగడు. గురువు గారు నాకు అనుమానం. చెప్పు. ఏమైనా అనుమానాలు అడిగి తెలుసుకోవాలి. అసలు అన్నావా? అన్నాను కదా. పావురాలు పిల్లలు ఎలా చేస్తారు? ఇప్పుడు ఎలా ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని గుడ్లు పెట్టుదు. గుడ్లు పెట్టుసు గుడ్డు పెట్టే సంగతి మాకు తెలియదు. మరి నీ సందేహం? ఏది గుడ్డు పెట్టిద్దని ఏడుపు. నీ సందేహం? అందులో ఆడదే గుడ్డు పెట్టిద్ది నాయన. పొరపాటు కూడా మొగలు పెట్టదు. ఆడుపక్షి పెట్టాల్సిందే. ఏ ఆడదైనా గుడ్డు పెట్టదు. బాగా ఆలోచించుకుని ఇవాళ రోజులు దగ్గరకు వచ్చినాయి. అయితే మన అమ్మగారు 6 మంచి గుడ్డు నిచ్చో 10 మంది కన్నా రామేది చెబుతావు. అక్కడ చెబుతావు లేపడం, కింద పడేయడం లేపడం కళ్ళ నిలబెట్టడం ఒకడు బయలుదేరా. నీ కళ్ళబొల్లి కబుర్లన్నీ నాకు తెలిసే. ఎక్కడ పాఠం అప్పచెప్పమంటాను అని ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు. నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? ఏంటా చూపు? నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? మొన్న చెప్పావా? మన వ్యవహారంలో తేలిపోవాల్సిందంటే. సరే మొన్న చెప్పిన పాఠం చూపేంటి? ఎక్కడ పాఠాలు అడుగుతాడు? చెప్పాగా. చెప్పావా? అసలు ఆ శ్లోకం చెప్పండి. ఒక్కనాడు శ్లోకం చెప్పా. ఎంతసేపు ఇల్లు గడుపు, వాకిలు తిరుగు, అమ్మగారు కాలు పిసుకుని నా కాలు పిసుకు, ఒంటిగా పిసికితే పేడాలి పోయి కొన్ని ఊళ్ళు బాగుపడితే నీ పోటీ పొద్దు వెంకట సుబ్బారావుకి ఎంతమంది భోజనం పెట్టారు. మంచి వారంలో పెట్టారు వర్షాకాలంలో. సరే చెప్పమంటావా? మహానుభావుడు పెట్టబట్టి ఏ ఇబ్బందులు లేకుండా జరిగిందా నాయన? ఆయన చేసిన దానికి వానహో లేకుండా పోయింది. ఆగిపోయింది. లగ్గన అట్లా మరి వల్లవేమంటావా? చెప్పగలవా మరి? నాకు పొడుగునా పొందుతీయా ముక్కలు తేలికగా వెళ్ళేసి ఒక్కొక్క అక్షరం ఆ గోని అక్షరం నిలబెట్టమన్నా కదా. నీకేమో నిలబెట్టడం కుదరదు. ఎంతసేపు పొడుకోబెట్టుతున్నా నీ భార్య ఏం చేయాలి? వాయించేది అర్థం ఉందా? అందుకే ఎవరి మనుషులు అనుకున్నా ఉంచుకుంది చేసుకుంది. వామ్మో వామ్మో గోష్పతి కృత వారాసినట్టు గోషిపదిస్తావా? ముందుగా బ్రాహ్మణ్యాన్ని పెట్టి పోషించిన మళ్ళీ పక్కలేదా? అంటే ఎట్లయినా అది ప్రేమ అది ఎక్కడి నుంచో పిలిపించోపోతాను కూడా. ఇంకో శ్లోకం చెప్తా. ఒకటి ఆడలైనా ఉన్నది వెళ్తాను, వచ్చిందని అడలేకపోయావు.
అయినా ప్రయత్నం చేస్తా. చేస్తావా? మూసిపోతామా రామని నాశనం అయిపోతుంది. అసలు మూసుకోవాలా? అసలు నీకు ఏం రావాలి? అంగడికి వెళ్ళి కూరగాయలను తీసుకొస్తావా? చెత్త చిన్న ఒక్క బాధ కొనుక్కో. ఈ కాసుకు బెండకాయ తొడాలి చూస్తా లేతగా ఉండాలి. అంగట్లో మోసాలు ఒకరిని పీపు తినే రోజులు ఇవి. కాసుకు బెండకాయ ప్రతి దానికి గడ్డి కొని తెచ్చుకోవడం మాక ప్రతి కుటుంబంలో వయసు అమ్మగా ఒక వస్తువు అడిగారు. అమ్మగా అనగా మొత్తం చాలా ఉంటాయి. చేతి తచ్చి లేకపోయినా ఇంత రావు పొడి రావు వంకాయ అమ్మగారికి వంకాయ కూర అంటే సరాసరి ఇంటికి వచ్చే 10 మంది కొంపలు కలబాక ఆ సుఖపెట్టేది ఇంట్లో సుఖపెట్టు.